1981లో వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ ప్రారంభమైనప్పుడు సహోదరు జోసెఫ్ బ్రెన్హామ్ ప్రభువుకు టేపులపై ఉన్న ఈ వర్తమానంలో ఒక్క మాట కూడా మార్చునని వాగ్దానం చేశాడు. ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అప్పటి నుండి 44 సంవత్సరాల నుండి పరిచర్యలో చాలా మంది సహోదరు జోసెఫ్ బ్రెన్హామ్ వర్తమాన టేపులపై కాపీరైట్ను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వర్తమాన టేపులను తారుమారు చేయకుండా మరియు వర్తమానము పాడైపోకుండా ఉండటానికి కాపీరైట్ ఉంది. బ్రదర్ విలియం బ్రెన్హామ్ ఇలా అన్నారు, ఇక్కడ మరొక రోజు అరిజోనాలో టేపులను విడదీసి అతికించి నేను చెప్పని విషయాలు చెప్పానని చూపిస్తున్నారు. అరిజోనా ప్రతిపాదన గురించి దర్శనాన్ని గుర్తుంచుకోండి. బైబిల్ ఇలా చెప్పింది, మీ మెడకు పెద్దటి తిరుగటి రాయి కట్టిన మీకు చాలా మేలు. మరియు మరొక విషయం, ఎవరైనా అతను బోధకుడైనా లేదా అతను ఏమైనప్పటికీ దాని నుండి ఒక మాటను తీసివేసిన లేదా దానికి ఒక మాట కలిపిన ఇవ్వబడిన ఆ వాక్యానికి ప్రజలు వారి సొంత వివరణ ఇస్తున్నారు. నేను చెప్పని దానిని చెప్తున్నారు మరియు నా వాక్యం కాదు, అది ఆయన వాక్యం. ఎవరైనా దాన్ని కలిపినా లేదా తీసివేసినా. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ వాక్యమును గడియ వర్తమానమును స్వచ్ఛంగా ఉంచడానికి ఏకాధికారమును చేపడుతున్నాడని తప్పుడు ఆరోపణలు చేసిన అదే సేవకులు ప్రజలను మోసం చేసే పథకంలో చిక్కుకున్నారని ఇప్పుడు మనం కనుగొన్నాము. అదే సేవకుల సంస్థ టేపులను విడదీసి అతికించి వారి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడిన మెసేజ్ యాప్ కార్యక్రమంలో టేపులకు వారి స్వంత వివరణలను ఇచ్చినందుకు దోషిగా తేలింది. మత్తయి 24:24 చెబుతుంది, అంత్యకాలంలో అది ఎంత దగ్గరగా ఉంటుందంటే అది సాధ్యమైతే ఎన్నుకోబడిన వారిని కూడా మోసం చేస్తుంది. టేబులలో చెప్పబడిన విధంగా వర్తమానమును బోధించడానికి నియమించబడిన వర్తమానములోని ప్రఖ్యాత సేవకులు 7వ దూత మాటలను టేప్పై ఉన్న దేవుని వాక్యాన్ని వక్రీకరించి నేటి వారి సంఘ బోధనలకు అనుగుణంగా ఉండేలా టేపులను విడదీసి అతికించే కుట్ర పన్నారని ఎవరు అనుకుంటారు? పశ్చిమ కెనడాలోని అటువంటి సంఘ సంస్థకు చెందిన 3 సేవకులతో నేను వ్యక్తిగతంగా సంప్రదించాను. వారు మెసేజ్ యాప్ను సృష్టించి మరియు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఈ యాప్ వర్తమానమును వక్రీకరించి ప్రవక్త టేపులను విడదీసి అతికించి అసలైన వాక్యమును తీసివేసింది మరియు సహోదరుడు విలియం బ్రెన్హామ్ చెప్పని వాక్యమును పెట్టి వర్తమానం యొక్క వారి వివరణకు సరిపోయేలా అక్కడ ఉంచింది. ఇప్పటి వరకు నా ఈమెయిల్ నుండి ఈ తీవ్రమైన ఆరోపణలకు వారిలో ఎవరి నుండైనా ఎటువంటి ప్రతిస్పందన లేదా సమాధానం రాలేదు. ఈ సేవకులు మరియు లేదా వారి మద్దతుదారులు మరియు వారి బృంద నాయకుల నుండి వినడానికి నేను గత 30 రోజులుగా వేచి ఉన్నాను. వీరు ఈ గడియ వర్తమానమును ప్రకటిస్తున్నామని మరియు సమర్థిస్తున్నామని చెప్పుకుంటున్న అదే సేవకులు ఈ గడియ వర్తమానమును వక్రీకరించడానికి ప్రపంచవ్యాప్తంగా టేపులను విడదీసి అతికించే పథకంలో పాల్గొంటున్నారు. మరియు ఈ రోజు నేను ఈ నియమిత సేవకుల గుంపును దోషిగా నిర్ధారిస్తున్నాను. వారి మతాలలో మరియు సంఘ శాఖలలో వారు తాము ప్రేమిస్తున్నామని మరియు సేవ చేస్తున్నామని చెప్పుకునే దేవుణ్ణే ప్రజలకు సిలువ వేస్తున్నారు. నేను ఈ సేవకులను ప్రభువైన యేసు నామంలో దోషిగా ప్రకటిస్తున్నాను. హలో, నా పేరు సహోదరుడు డేవిడ్ ఎరిక్సన్. ఇప్పుడు బ్రెన్హామ్ టాబర్నికల్ మరియు గౌరవనీయమైన, నమ్మకమైన మరియు నిజాయితీ గల క్రైస్తవ సువార్త సేవకుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి ఎదురు చూస్తున్న పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక ఇక్కడ ఉన్నది. ప్రియమైన టేపు వధువా, ఇప్పుడు టేపులలో వింటూ ఉన్న ప్రజలైన మీరు, ప్రభువా, యేసుక్రీస్తు యొక్క వధువయున్న మాకు ఈ 6 చిన్న పదాలు ఎంత విలువైనవో వ్యక్తపరచడాన్ని మేము ఎలా మొదలు పెట్టగలము? అది మాకు ఈ గడియ వర్తమానము యొక్క ప్రత్యక్షతే ఉన్నది. అది దేవుడు తన వర్తమానకుడైన దేవత ద్వారా మాట్లాడుతూ తన వధువుతో ఇట్లు చెప్పడమై ఉన్నది, నీవు నా స్వరముతో నిలిచి ఉంటావని నాకు తెలుసు. టేపులలో ఉన్న నా మాట నీకు ఎంత విలువైనదో నాకు తెలుసు. టేపులలో నేను మాట్లాడిన ఈ వర్తమానములు ఈ దినమునకు నా గుర్తు అయి ఉన్నవని అనే ప్రత్యక్షతను నీవు కలిగి ఉంటావని నాకు తెలుసు. ఈ
అయస్కాంతపు టేపులలో నేను నా స్వరమును ఉంచాను. ఏలయనగా ఈ వర్తమానములు పూర్తి వాక్యమును నెరవేర్చవలసి ఉన్నవి. టేపులలో ఉన్న నా స్వరమును విని మరియు ఇది నా పరిచర్య అనే ప్రత్యక్షతను కలిగి ఉండే వారు వేవేల కొలదిగా ఉంటారు. అది ఈ దినమునకు పరిశుద్ధాత్మే ఉన్నది. అది నా గురుతు వర్తమానమై ఉన్నది. నా పరిచర్యను ప్రకటించడానికి ప్రపంచమంట అనేక మంది విశ్వసనీయమైన సేవకులను నేను పంపించాను. వారు తిరిగి వచ్చినప్పుడు వారు నాతో ఇట్లు చెప్పారు, మేము నీ టేపులను ప్లే చేయడం ద్వారా నీ ఆజ్ఞకు లోబడ్డాము. ప్రతి మాటను నమ్మిన ప్రజలను మేము కనుగొన్నాము. నీ వర్తమానమును స్వీకరించడానికి వారు తమ స్వంత ఇంటినే ఒక సంఘము వలె మార్చారు. నీ గురుతు క్రిందకు అనగా ఈ గడియ యొక్క వర్తమానము క్రిందకు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారని మేము వారికి చెప్పాము. ఇది ఈ దినమునకు దేవుని యొక్క పరిపూర్ణమైన మార్గం ఏమిటి అని ప్రతి మనిషి పరీక్షించుకొని మరియు తనను తాను ప్రశ్నించుకోవలసిన సమయమై ఉన్నది. ప్రవక్త యొక్క మాట ఒక్కసారైనా విఫలం అవ్వలేదు. అది మాత్రమే ఏకైక సత్యమని, అది మాత్రమే ఆయన యొక్క వధువును ఐక్యము చేసే ఏకైక విషయమని రుజువు చేయబడినది. ఆయన చెప్పిన ప్రతిదీ సరిగ్గా ఆయన దాన్ని చెప్పిన ప్రకారంగానే జరిగినది. అగ్నిస్తంభం ఇంకనూ ఇక్కడ మనతో ఉన్నాడు. టేబులలో దేవుని యొక్క స్వరము ఇంకనూ మనతో మాట్లాడుచున్నది. దేవుడు తాను గురుతును చూసినప్పుడు మాత్రమే దాటిపోతాడని ప్రవక్త మనతో చెప్పాడు. ఇది అందరూ ఆ గురుతు వర్తమానము క్రిందకు రావడానికి ఒక తీవ్రమైన అవసరత గల సమయమై ఉన్నది. ఈ అంత్యకాలంలో మనము దేవుని యొక్క గొప్ప హస్తమును చూసాం. ఆయన తన వాక్యం యొక్క నిజమైన ప్రత్యక్షతను మనకు ఇచ్చాడు మరియు అది గురుతు యొక్క సూచన క్రిందకు వచ్చినది. ఇప్పుడు మనము గురుతు యొక్క సూచన క్రింద ఉండగా మనము కూడి వచ్చి మరియు తీవ్రమైన తపనతో ప్రభురాత్రి భోజనము తీసుకుందాము. ఏలయనగా దేవుడు తీర్పుతో తాకబోచున్నాడని మనకు తెలుసు. ఈ ఆదివారము మేము తీవ్రమైన తపన 63-0901 అను వర్తమానమును వినుచుండగా మీరు విని మరియు ప్రభురాత్రి భోజనము తీసుకొని మరియు పాదపర్చనను కలిగి ఉండాలని మీలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను. వర్తమానము మరియు ప్రభురాత్రి భోజనపు కార్యక్రమము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 5 గంటల సమయం అప్పుడు వాయిస్ రేడియోలో ప్రసారం అవుతుంది. విదేశీయ విశ్వాసులు అనేకులకు ఆ సమయానికి మీ కూడికను ప్రారంభించడం కష్టమవుతుందని నాకు తెలుసు కనుక మీరు కోరినట్లయితే మీ స్థానిక కాలమానం ప్రకారంగా మీ కూడికను నిర్వహించుకోవడానికి సంకోచించకండి. కూడికను డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ఫైలును లింక్ ఇవ్వబడుతుంది. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్. కూడికకు ముందు చదవవలసిన లేఖనములు: నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-14 వచనములు, పరిశుద్ధ లూకా 16వ అధ్యాయము 16వ వచనము, పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయం 23వ వచనము, గలతీయులు 5వ అధ్యాయము 6వ వచనము, పరిశుద్ధ యాకోబు 5వ అధ్యాయము 16వ వచనము. వాట్సాప్ నోటిఫికేషన్ల కొరకు నేరుగా www.branham.org/en/వాట్సాప్ నందు సైన్ అప్ చేసుకోగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.